హాయ్ ఎవ్రీవన్. ఇన్ దిస్ వీడియో మనం ఖాళీ లైనక్స్ పార్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కమాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరల్లీ అందరూ స్టార్టింగ్లో ఎల్ఎస్, ఎంకేడిఆర్, ఆర్ఎం ఇలాంటి బేసిక్ కమాండ్స్తో స్టార్ట్ చేస్తారు. అది కరెక్ట్. బట్ రియల్గా చెప్పాలంటే ఎవ్రీ ఎథికల్ హ్యాకర్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమ్ని అర్థం చేసుకోవడం. అంటే సిస్టంలో ఏం ఓఎస్ ఉంది, ఏ వర్షన్, ఏ యూజర్ రన్ అవుతున్నాడు, పర్మిషన్ ఎలా ఉన్నాయి, ఇవి తెలియకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో అందుకే ఈ వీడియోలో మనం హ్యాకర్స్ మస్ట్ నో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కమాండ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. uname-a command is used to display complete system information. సిస్టమ్ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. లైక్ ఓఎస్, కర్నల్, ఆర్కిటెక్చర్ ఏంటి అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు సింటాక్స్ని అర్థం చేసుకుంటే uname-a అని ఉంది. యూనేమ్ అంటే యూనిక్స్ నేమ్ కమాండ్, -a అంటే ఆల్ ఇన్ఫర్మేషన్. సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి, కెర్నల్ వర్షన్ ఐడెంటిఫై చేయడానికి, ట్రబుల్ షూటింగ్ అండ్ సెక్యూరిటీ అనాలైసిస్ కోసం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే సిస్టమ్ లాగిన్ అయ్యాక, ఎథికల్ హ్యాకింగ్లో, ఎన్యూమరేషన్ ఫేజ్లో, ఇంటర్వ్యూలో బేసిక్ లైనక్స్ నాలెడ్జ్ చెక్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ అర్థం చేసుకుందాం. ఆ కమాండ్స్ని మైండ్లో ఉన్నా కూడా అవుట్పుట్ అర్థం చేసుకోకపోతే సిస్టమ్ నీకు ఏం చెప్తుంది అనేది నీకు అర్థం కాదు. సో కమాండ్ అవుట్పుట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమాండ్ అవుట్పుట్ ఏంటని అర్థం చేసుకుందాం. లైనక్స్ అంటే ఓఎస్ నేమ్. ఇది లైనక్స్ బేస్డ్ సిస్టమ్ అనమాట. హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ అనమాట, సిస్టమ్కి పెట్టిన పేరు. సపోజ్ నీ పేరు XYZ అనుకో, అక్కడ నీ XYZ అనేది చూపిస్తుంది అనమాట. లైక్ దట్. కెర్నల్ వర్షన్ ఇది విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ అని మీనింగ్. లైనక్స్ ఈజ్ రన్నింగ్ ఇన్సైడ్ విండోస్ అనమాట. దిస్ ఈజ్ కెర్నల్ బిల్డ్ నెంబర్, ఫస్ట్ బిల్డ్ వర్షన్. సో SMP అంటే మల్టీ కోర్ CPU సపోర్ట్. సో మల్టిపుల్ ప్రాసెస్ యూజ్ చేస్తుంది. This means fast task switching, smooth multitasking, kernel build date and time. So this one is 64-bit architecture. System is 64-bit అనమాట. సో GNU Linux full OS type అనమాట. సో GNU tools plus Linux kernel అనమాట. సో ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఒక సిస్టమ్ యాక్సెస్ చేశాను, లైక్ ఎథికల్ హ్యాకింగ్. సో ఫస్ట్ కమాండ్ uname-a. ఎందుకు? కెర్నల్ వర్షన్ తెలుస్తుంది. అప్పుడు గూగుల్లో సర్చ్ లైనక్స్ 6.6 ఎక్స్ప్లాయిట్ వనరబిలిటీ ఉంటే యూజ్ చేస్తా. ఈ కమాండ్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ కమాండ్ హోస్ట్ నేమ్. సో ఈ కమాండ్ గురించి చూద్దాం. హోస్ట్ నేమ్ కమాండ్ షోస్ ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్, కంప్యూటర్ నేమ్. ఇది సిస్టమ్కి పెట్టిన పేరుని మాత్రం చూపిస్తుంది అంతే. సో సింటాక్స్ని అర్థం చేసుకుంటే నో క్యాప్షన్, దీనికి క్యాప్షన్ ఏం లేదు. సో సింపుల్ కమాండ్ అనమాట. సో జస్ట్ రన్ చేస్తే సిస్టమ్ నేమ్ వస్తుంది. సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? సిస్టమ్ ఐడెంటిఫై చేయడానికి, నెట్వర్క్లో మిషన్ని రికగ్నైజ్ చేయడానికి, రిమోట్ కనెక్షన్లో కరెక్ట్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వడానికి. సో ఎక్కడ యూజ్ చేస్తాం? నెట్వర్క్ ఎన్విరాన్మెంట్లో, ఎథికల్ హ్యాకింగ్లో సిస్టమ్ ఐడెంటిఫై చేసేటప్పుడు, మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి. ఇంకా అవుట్పుట్ హోస్ట్ నేమ్, సిస్టమ్ నేమ్. ఇది మీ కంప్యూటర్కి పెట్టిన యూనిక్ నేమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ కమాండ్ గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. మీ సిస్టమ్ నేమ్ని మాత్రం షో చేస్తుంది అంతే. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ నేను నెట్వర్క్లో 5 సిస్టమ్ స్కాన్ చేశా. అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఇలా నేమ్స్ వస్తాయి. అప్పుడు స్పెసిఫిక్ సిస్టమ్ని ఐడెంటిఫై చేయడానికి హోస్ట్ నేమ్ యూజ్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే హోస్ట్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద సిస్టమ్ నేమ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఇన్ ఎ నెట్వర్క్. నెక్స్ట్ కమాండ్ హోస్ట్ నేమ్-i. హోస్ట్ నేమ్-i కమాండ్ షోస్ ద IP అడ్రస్ ఆఫ్ ద సిస్టమ్. ఇది సిస్టమ్కి ఉన్న IP అడ్రస్ చూపిస్తుంది. అంటే ఏ సిస్టమ్ అయితే నువ్వు వాడుతున్నావో నీ సిస్టమ్ యొక్క IP అడ్రస్ చూపిస్తుంది అనమాట. సో హోస్ట్ నేమ్ అంటే సిస్టమ్ నేమ్. సో హోస్ట్ నేమ్ ఈజ్ సిస్టమ్ నేమ్ కమాండ్. -i అంటే IP అడ్రస్ షో చేయడానికి ఆప్షన్ అన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్ IP తెలుసుకోవడానికి, నెట్వర్క్లో కమ్యూనికేషన్ కోసం, రిమోట్ లాగిన్కి యూజ్ చేస్తాం. సో ఎక్కడ యూజ్ చేస్తాం? సేమ్ నెట్వర్క్లో ఉన్న డివైజెస్ కనెక్ట్ అవ్వాలంటే, ఎథికల్ హ్యాకింగ్లో టార్గెట్ IP ఐడెంటిఫై చేయడానికి, సర్వర్ సెటప్ టైంలో. సో అవుట్పుట్ చూస్తే
ఐపీ అడ్రస్ షో చేస్తుంది. లైక్ ఇది నా సిస్టమ్‌కి అసైన్ అయిన నెట్వర్క్ అడ్రస్ అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీ సిస్టమ్ దట్ మీన్స్ నా సిస్టమ్ నెట్వర్క్‌లో యాక్సెస్. నా సిస్టమ్ నెట్వర్క్‌లో అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే నెట్వర్క్‌లో ఈ సిస్టమ్‌ని ఐడెంటిఫై చేయడానికి యూనిక్ క్యూ నంబర్ అనమాట. ప్రతిసారి ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేము కదా! సో, దట్స్ టైమ్ వి యూజ్ దిస్ కమాండ్ అనమాట. నెక్స్ట్ కమాండ్ హూ యామ్ ఐ. దిస్ కమాండ్ షోస్ ద కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ నేమ్. ఇది ఇప్పుడు లాగిన్ అయిన యూజర్ ఎవరో చూపిస్తుందనమాట. సో, సింటాక్స్ చూస్తే హూ యామ్ ఐ సింపుల్ కమాండ్ నో ఆప్షన్స్ రిక్వైర్డ్. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ యూజర్ తెలుసుకోవడానికి, ప్రివిలేజెస్ అంటే పర్మిషన్స్ చెక్ చేయడానికి, రూటా నార్మల్ యూజరా అని తెలుసుకోవడానికి. ఎక్కడ యూజ్ చేస్తాం? సిస్టమ్ లాగిన్ అయ్యాక ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రివిలేజెస్ చెక్ చేసేటప్పుడు, స్క్రిప్ట్స్ రన్ చేసే ముందు కరెక్ట్ యూజరా అని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఇంకా అవుట్‌పుట్ చూస్తే కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ నేమ్ కనపడుతుందనమాట. లైక్ ఏ నేమ్ అయితే మనము స్టార్టింగ్‌లో ఇచ్చుంటామో ఆ నేమ్ కనపడుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు సిస్టమ్ యూజ్ చేస్తున్నావు ఎవరు? నేను. సో, నా పేరు డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, దట్స్ ఇట్. సో, ఇంకా రియల్ ఎగ్జాంపుల్‌కి చూస్తే సపోజ్ నేను సిస్టమ్ యాక్సెస్ చేశాను. రన్ చేస్తా ఈ కమాండ్. సో, అవుట్‌పుట్ ఏమనొస్తుంది? రూట్ అంటే ఫుల్ కంట్రోల్. ఓన్లీ నేమ్ అంటే లిమిటెడ్ యాక్సెస్. ఇఫ్ నాట్ రూట్ ప్రివిలేజెస్ యాక్సెలరేషన్ ట్రై చేస్తా. సో, సింగిల్ లైన్‌లో చెప్పాలంటే హూ యామ్ ఐ ఈస్ యూజ్డ్ టు క్విక్లీ ఐడెంటిఫై ద కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఫర్ permission and security checks. Small command but very powerful in real scenarios. So next command id command. So id command shows user identify details. ఇది యూజర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. లైక్ యూజర్ ఐడి, గ్రూప్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ డీటెయిల్స్, గ్రూప్స్ అలా ఇస్తుంది అనమాట. సో సింటాక్స్ చూస్తే సింపుల్ కమాండ్, నో ఆప్షన్స్ ఏం లేవు. సో ఐడి. సో ఇది ఎందుకు యూజ్ చేసాం? యూజర్ పర్మిషన్ తెలుసుకోవడానికి, రూట్ యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి, గ్రూప్స్ ఐడెంటిఫై చేయడానికి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో, ఎక్కడ యూజ్ చేస్తాం? ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రివిలేజ్ చెక్ చేసేటప్పుడు, సిస్టమ్ యాక్సెస్ తర్వాత యూజర్ లెవెల్ ఐడెంటిఫై చేయడానికి, ఫైల్ యాక్సెస్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేసేటప్పుడు. సో, అవుట్‌పుట్ చూస్తే యూఐడి దట్ మీన్స్ యూజర్ ఐడి. ఇక్కడ నంబర్ ఉంది. యూనిక్ నంబర్ ఫర్ యూజర్ అనమాట. సో, నెక్స్ట్ యూజర్ నేమ్. సో, ఇక్కడ యూజర్ ఐడి అండ్ యూజర్ నేమ్ డిస్‌ప్లే చేస్తుంది. సో, మీనింగ్ యూజర్ సీఎల్‌పీకి ఐడి 1000 అనమాట. సో, సింపుల్‌గా యూజర్ ఐడి నంబర్. నెక్స్ట్ జీఐడి. జీఐడి అంటే గ్రూప్ ఐడి. సో, దిస్ ఈజ్ 1000 అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి. సీఎల్‌పీ అంటే గ్రూప్ నేమ్. సో, మీనింగ్ యూజర్ మెయిన్ గ్రూప్ సీఎల్‌పీ అనమాట. సో, గ్రూప్స్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ యూజర్ బిలాంగ్ అయిన ఆల్ గ్రూప్స్ అనమాట. సో, 1000 ఓన్ గ్రూప్, 4 ఏడీఎం, అడ్మిన్ లాగ్ యాక్సెస్, సీడీ డీవీడీ యాక్సెస్, వెరీ ఇంపార్టెంట్ దిస్ 27 sudo. So 30 dip network related. సో 46 యూఎస్బి డివైసెస్. అంటే యూఎస్బి డివైసెస్ ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాయా లేవా అని షో చేస్తుంది అనమాట. సో యూజర్స్ నార్మల్ యూజర్ గ్రూప్ ఇది. సో ఇందులో 27 sudo వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏమిటంటే యూజర్ సిఎల్పి హ్యాజ్ సూడో ప్రివిలేజెస్. సింపుల్గా చెప్పాలంటే రూట్ లాగా కమాండ్స్ రన్ చేయగలదు అనమాట. రన్ చేస్తుంది. సో రియల్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను సిస్టమ్ యాక్సెస్ చేశాను. రన్ ఐడి. అవుట్పుట్లో ఇఫ్ సూడో గ్రూప్ ఉంది, ఈజీ ప్రివిలేజెస్ ఎస్కలేషన్. ఇఫ్ నాట్ అదర్ మెథడ్స్ ట్రై చేయాలి. హ్యాకర్కి ఇది గోల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇందులో యూఐడి అంటే యూఐడి వాల్యూస్ చూద్దాం. సో 0 అంటే రూట్ యాక్సెస్, 1000+ అంటే నార్మల్ యూజర్స్. గ్రూప్ డిసైడ్ చేస్తుంది అనమాట వాట్ ఫైల్స్ యూ క్యాన్ యాక్సెస్, వాట్ కమాండ్ యూ క్యాన్ రన్. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఐడి కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే యూజర్ ఐడెంటిటీ, పర్మిషన్స్ అండ్ గ్రూప్ మెంబర్షిప్స్ ఫర్ యాక్సెస్, కంట్రోల్ అండ్ సెక్యూరిటీ అనాలిసిస్.
సో నెక్స్ట్ కమాండ్ అప్టైమ్ కమాండ్. సో అప్టైమ్ షోస్ హౌ లాంగ్ ద సిస్టమ్ ఈజ్ రన్నింగ్ ప్లస్ సిస్టమ్ లోడ్, అంటే ఇది సిస్టమ్ ఎప్పటి నుండి రన్ అవుతుందో చూపిస్తుంది, ప్లస్ వర్క్ లోడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అనమాట. సో సింటాక్స్ చూస్తే ఆప్షన్స్ ఏమీ లేవు. సో సింపుల్ కమాండ్. సో ఎందుకు యూజ్ చేస్తాం? సిస్టమ్ రన్నింగ్ టైం తెలుసుకోవడానికి, సర్వర్ స్టేబిలిటీ చెక్ చేయడానికి, సిస్టమ్ లోడ్ ప్రెషర్ అండర్స్టాండ్ చేయడానికి. సో ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎక్కడ అంటే సర్వర్ మానిటర్ చేసేటప్పుడు, పర్ఫార్మెన్స్ చెక్ టైంలో, ఎథికల్ హ్యాకింగ్లో, సిస్టమ్ యాక్టివ్ అనలైజ్ చేసేటప్పుడు అనమాట. సో ఇంకా అవుట్పుట్ విషయానికి చూస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ కరెంట్ సిస్టమ్ టైం. ఇప్పుడు నా సిస్టంలో ఉన్న టైం అని అర్థం. నెక్స్ట్ అప్ టైం. సో సిస్టమ్ అప్ టైం అంటే ఎన్ని మినిట్స్ నుండి ఆన్లో ఉంది అనేది చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి ఎంత టైం అయ్యింది అనేది చూపిస్తుంది అనమాట. సో కరెంట్లీ లాగ్డ్ ఇన్ వన్ యూజర్ అనమాట. సో ఒక్క యూజర్ మాత్రమే లాగిన్ అయ్యి ఉన్నారు. సో ఇంకా లోడ్ యావరేజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. మీనింగ్ ఏమిటంటే సిస్టమ్ సిపియు లోడ్ వర్క్ ప్రెజర్ని షో చేస్తుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి 1 minute లోడ్, నెక్స్ట్ వచ్చి 5 minutes లోడ్, ద థర్డ్ వన్ ఈజ్ 15 minutes లోడ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 15 minutesలో సిస్టమ్ ఎంత బిజీ ఉంది అనేది చూపిస్తుంది. సో లోడ్ వాల్యూ మీనింగ్ వచ్చి 0 అంటే నో లోడ్ అనమాట. ఇది సిస్టమ్. సో 1 అంటే ఫుల్ యూసేజ్, 1 సిపియు బిజీ. సో నెక్స్ట్ ఓవర్ దాన్ 1 ఉంటే ఓవర్లోడ్ అంటే సిస్టమ్ స్లో అవ్వచ్చు అనమాట. సో అప్పుడు సో ప్రెజెంట్ అయితే 0 ఉంది కాబట్టి సిస్టమ్ కంప్లీట్లీ ఐడల్. సో రియల్ ఎగ్జాంపుల్ చూస్తే సర్వర్ అడ్మిన్ చెక్ చేస్తున్నప్పుడు, సో సర్వర్ని అడ్మిన్ చెక్ చేస్తున్నాడు. సో ఇఫ్ లోడ్ 5+ అంటే హెవీ ట్రాఫిక్, సిస్టమ్ స్లో, ఇన్వెస్టిగేషన్కి స్లో అవుతుంది. హ్యాకర్ వ్యూ ఏమిటంటే బిజీ టైంలో హ్యాకింగ్ అన్నోటిస్డ్గా ఉండొచ్చు. అప్ టైం ఎక్కువ ఉంటే సిస్టమ్ స్టేబుల్గా ఉంది అని మీనింగ్. ఫ్రీక్వెంట్ రీస్టార్ట్స్ ప్రాబ్లమ్ ఇండికేషన్. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే అప్ టైమ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ సిస్టమ్ రన్నింగ్ టైమ్, active users and CPU load for performance monitoring. Next, top command. Top command shows real-time running process plus system performance. ఇది లైవ్గా సిస్టంలో ఏం జరుగుతుందో చూపిస్తుంది అనమాట. లైక్ CPU, ర్యామ్, ప్రాసెస్. సో సింటాక్స్ చూస్తే సింపుల్. టాప్ రన్ చేస్తే లైవ్ అప్డేట్ స్క్రీన్ వస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడానికి, సిపియు మెమరీ యూసేజ్ చెక్ చేయడానికి, హెవీ ప్రాసెస్ ఐడెంటిఫై చేయడానికి. సో ఎక్కడ యూజ్ చేస్తాం? సర్వర్ మానిటరింగ్లో, సిస్టమ్ స్లో అయితే రీజన్ ఫైండ్ చేయడానికి, ఎథికల్ హ్యాకింగ్లో సస్పీషియస్ ప్రాసెస్ ఐడెంటిఫై చేయడానికి. సో అవుట్పుట్ చూస్తే సో ఫస్ట్ ఏమిటంటే టాప్. సో సేమ్ యాజ్ అప్ టైమ్ అనమాట. అప్ టైము, యూజర్స్, లోడ్ వెరీ స్లో, సింపుల్ ఐడల్ అనమాట. సో లోడ్ అవి చూపిస్తుంది. సో టాస్క్ ప్రాసెస్ అనమాట. సో టోటల్ టాస్క్ ఎన్ని, అంటే టోటల్ టాస్క్ ఎన్ని, టోటల్ ప్రాసెస్ ఎన్ని, యాక్టివ్ ప్రాసెస్ ఎన్ని, ఐడల్ ప్రాసెస్ ఎన్ని, పజ్ అయ్యేటివి ఎన్ని, నో డెడ్ అంటే నో డెడ్ ప్రాసెస్ ఎన్ని, అవి జాంబీ అంటే నో డెడ్ ప్రాసెస్ ఎన్ని. జాంబీ అంటే ప్రాసెస్ ఫినిష్ అయ్యి క్లీనప్ అవ్వకపోతే. సో ఇంకా సిపియు యూసేజ్, యూఎస్ అంటే యూజర్ యూసేజ్, ఎస్వై అంటే సిస్టమ్ యూసేజ్, ఐడి అంటే సిపియు ఐడల్, డబ్ల్యూఏ అంటే వెయిటింగ్ ఫర్ డిస్క్, హెచ్ఐ ఆర్ ఎస్ఐ అంటే ఇంటరప్ట్స్. మీనింగ్ సిపియు ఆల్మోస్ట్ ఫ్రీ అనమాట ప్రజెంట్. సో నో వర్క్ అంటే సిపియు యూసేజ్ షో చేస్తుంది. నెక్స్ట్ మెమరీ యూసేజ్ షో చేస్తుంది అనమాట. టోటల్ ఎంత జీబీ, ఫ్రీ ఎంత, ఇంకెంత ఉంది, ఇంకెంత యూజ్ చేసాము, క్యాచ్ ఎంత ఉంది. సో అలా ర్యామ్ యూసేజ్ షో చేస్తుంది. నెక్స్ట్ స్వాప్ మెమరీ. సో స్వాప్ మెమరీ ఏమిటంటే బ్యాకప్ మెమరీ అనమాట. సో స్వాప్ యూస్ అవ్వట్లేదు, సిస్టమ్ హెల్తీ. సో నెక్స్ట్ ప్రాసెస్ టేబుల్. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. పిఐడి అంటే ప్రాసెస్ ఐడి. సో ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. ఇవి మస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. మస్ట్ ఇవి తెలిసి ఉండాలి. సో అవి నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఎగ్జాంపుల్ ఇంకోటి ప్రాసెస్ స్టేట్స్. ఇక్కడ ఆర్ఎస్టిజెడ్ ఉంటాయి.
సో ఆర్ అంటే రన్నింగ్, ఎస్ అంటే స్లీపింగ్, టీ అంటే స్టాప్డ్, జడ్ అంటే జాంబీ. ఇవి కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ సిస్టమ్ స్లో అవుతుంది. అప్పుడు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు అంటే అప్పుడు చెక్ చేయాలనమాట. రన్ చేస్తే అప్పుడు చెక్ చేయాలి. విచ్ ప్రాసెస్ హై సిపియు యూజ్ చేస్తుంది. సో అప్పుడు దాన్ని కిల్ కమాండ్ యూజ్ చేసి కిల్ చేసామనుకో మనకి ఆ ప్రాసెస్ స్లో అవుతుంది. సో సిస్టమ్ ఈజీగా రన్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ PSAUX కమాండ్ షోస్ ఆల్ రన్నింగ్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. ఇది సిస్టంలో రన్ అవుతున్న అన్ని ప్రాసెస్ లిస్ట్ చూపిస్తుంది అనమాట. సో PS అంటే ప్రాసెస్ స్టేటస్, AUX అంటే ఆల్ యూజర్ ప్రాసెసెస్, యూ అంటే యూజర్ ఓరియంటెడ్ ఫార్మాట్ అంటే డీటెయిల్డ్ వ్యూ, ఎక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఎందుకు యూస్ చేస్తాం? రన్నింగ్ ప్రాసెస్ చెక్ చేయడానికి, సస్పీషియస్ ప్రాసెస్ ఐడెంటిఫై చేయడానికి, సిస్టమ్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్కి, ఎప్పుడు ఎథికల్ హ్యాకింగ్లో ఎన్యూమరేషన్ ఫేస్లో, సర్వర్ మానిటరింగ్, మాల్వేర్ డిటెక్షన్ హిడెన్ ఫేసెస్లో. సో అవుట్పుట్ చూస్తే యూజర్, ప్రాసెస్ ఓనర్ ఎవరు రన్ చేస్తున్నారని, పిఐడి ప్రాసెస్ ఐడి యూనిక్ నెంబర్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడానికి, పర్సంటేజ్ ఆఫ్ సిపియు యూసేజ్ ఎంత, సో పర్సంటేజ్ ఆఫ్ మెమరీ యూసేజ్, విఎస్జెడ్ అంటే వర్చువల్ సైజ్ ఎంత టోటల్, సో ఆర్ఎస్ఎస్ రెసిడెంట్ సెట్ సైజ్, యాక్చువల్ ర్యామ్ ఎంత, టీటీఐ టెర్మినల్ టైప్ విచ్ టెర్మినల్లో రన్ అవుతుంది. ఇంకా స్టేట్ ఆల్రెడీ నేను మీకు ముందు చెప్పాను. నెక్స్ట్ స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ టైమ్ సిపియు యూసేజ్ టైమ్ కమాండ్ ప్రాసెస్ నేమ్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో సపోజ్ నేను సిస్టమ్ యాక్స్ చేశాను. అప్పుడు రన్ PSAUX కమాండ్ చెక్ అన్నోన్ ప్రాసెసెస్ హై సిపియు యూసేజ్. సో ఇఫ్ సస్పీషియస్ ఉంటే కిల్ కమాండ్ యూజ్ చేసి దాన్ని స్టాప్ చేయొచ్చు అనమాట. సో హ్యాకర్కి ఇది హిడెన్ బ్యాక్డోర్ డిటెక్ట్ చేయడానికి అనమాట. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే PSAUX. సో ఇక్కడికి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ కంప్లీట్ చేశాను. యాజ్ ఎ ఫ్రెషర్గా బేసిక్గా ఇది వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు అండర్స్టాండింగ్ అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేస్తే ఇంకో ఇద్దరికి షేర్ అవుతుంది. సో